ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ చేతిలో ఓడిపోయిన బీజేపీ బాధిత పార్టీలన్నీ ఇప్పుడు మళ్ళీ ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. అయితే ఆమె ఎదురు తిరిగారు. నేను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మేము ఓడిపోలేదు, ప్రజలు మమ్మల్ని ఓడించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు, బీజేపీ కలిసి కుట్ర పన్ని మాకు రావాల్సిన అంటే టీఎంసీకి రావాల్సిన 100 స్థానాల్ని చోరీ చేసి అధికారాన్ని చేజెక్కించుకున్నాయి. కాబట్టి ఇది మేము ఓడిపోలేదు, రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు అని మమతా బెనర్జీ ప్రకటించేశారు. ఇకపైన వీధి పోరాటాలు చేస్తామని కూడా ఆమె చెప్తున్నారు. దాంతోపాటు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని బలోపేతం చేసే పనిలో కూడా తాము ఉంటామని మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే రాహుల్ గాంధీ కూడా ఆమెకు మద్దతుగా రంగంలోకి వచ్చారు. మమతా బెనర్జీ చెబుతున్నది నిజం, 100 స్థానాల్ని బీజేపీ బెంగాల్లో చోరీ చేసింది అని కూడా మాట్లాడారు. దాంతోపాటు బెంగాల్లో టీఎంసీ ఓడిపోగానే కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకోవడానికి కూడా రాహుల్ గాంధీ ఖండించారు. చిల్లర రాజకీయాలు చేయొద్దండి, ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం మమతా బెనర్జీ ఓడిపోవడం అన్నది. కాబట్టి టీఎంసీ ఓడిపోతే ఇలా సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదు అని రాహుల్ గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ వాదన పైన బీజేపీ కూడా ఎదురుదాడి చేస్తోంది. ఎన్నికల్లో ప్రజలు ఓడించిన తర్వాత తప్పుల్ని సరి చేసుకొని మళ్ళీ అధికారంలోనికి వస్తామని చెప్పాల్సిన పార్టీలు, అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు మమతా బెనర్జీ కావచ్చు, ఓడిపోతే ప్రతిసారి నైతిక విజయం మాదే, ప్రజలు ఓడించలేదు, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, బీజేపీ రిగ్గింగ్ చేసింది అటు ఆరోపణలు చేయడం అనేది చాలా సహజంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీనే బెంగాల్లో ఏం జరగబోతోందో, మమతా బెనర్జీకి ఎలాంటి పరిస్థితి రాబోతోందో పరోక్షంగా ఆయనే చెప్పారు. మమతా బెనర్జీ బెంగాల్లో మోతాదుకు మించి మతపరమైన విభజనకు కారణమైనారు. దీని కారణంగానే అక్కడ బీజేపీకి అవకాశం ఏర్పడుతోంది అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను కూడా బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఒక మతపరమైన విభజన తెచ్చారు, దానివల్లే బీజేపీకి అవకాశం ఏర్పడిందని రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలోనే చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీ రాబోతోంది అధికారంలోకి అన్నది రాహుల్ గాంధీ గారికి తెలుసు. మమతా బెనర్జీ ఎలాంటి తప్పు చేశారో ఆయనకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీతో కలిసి మళ్ళీ కూటమిలో బలోపేతం చేసుకునేందుకు గాను ఆమెకు మద్దతుగా బీజేపీ 100 స్థానాల్ని చోరీ చేసిందంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో నైతిక విజయము, మరో విజయం అంటూ ఉండదు, ప్రజల తీర్పే అంతిమం, ప్రజలు ఇచ్చినదే తీర్పు అని కూడా బీజేపీ వాదిస్తోంది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ తాను రాజీనామా చేయను అని ఎదురు తిరగడం వల్ల ఏం జరుగుతుంది? జరిగేదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ కాల పరిమితి 5 ఏళ్లు మాత్రమే. అసెంబ్లీ అన్నది శాశ్వత సభ కాదు, శాసన మండలి తరహాలో. శాసన మండలిలో అయితే అది ఎప్పటికీ రద్దు కాదు. ఎందుకంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సభలో ఉన్న 1/3 సభ్యులు రిటైర్ అవుతుంటారు, వారి ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, రొటేట్ అవుతూనే ఉంటుంది. కానీ శాసన మండలి అన్నది ఒక్క కాల పరిమితితో రద్దు అవ్వడం ఉండదు. కానీ అసెంబ్లీ మాత్రం అలా కాదు. అసెంబ్లీ కాల పరిమితి 5 ఏళ్లు మాత్రమే. బెంగాల్ అసెంబ్లీ కాల పరిమితి మే 7వ తేదీతో ముగుస్తోంది. అంటే మే 7 తర్వాత ఆటోమేటిక్ గా ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ అన్నది బెంగాల్లో రద్దు అయిపోతుంది. అప్పుడు మమతా బెనర్జీ గారు ఆటోమేటిక్ గా మాజీ ముఖ్యమంత్రి అయిపోతారు. దాంతోపాటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు నియమించేది గవర్నర్. గవర్నర్ విశ్వాసం, నమ్మకం ఉన్నంత వరకు వీళ్ళు పదవుల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. లేకుంటే గవర్నర్ కి అక్కడ వాళ్ళకు మెజారిటీ లేదు, అయినా సరే ముఖ్యమంత్రులుగా ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళని తొలగించే అధికారం కూడా గవర్నర్ కి ఉంటుంది. సో ఇప్పుడు 2 మార్గాలు, గవర్నరే ఆమెను తొలగిస్తారా, లేకుంటే మే 7తో ఆటోమేటిక్ గా, అంటే ఈ రోజు మే 6, రేపు మే 7వ తేదీ అసెంబ్లీని కాల పరిమితి ముగుస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆమె మాజీ అయిపోతారు. అయితే మమతా బెనర్జీ ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, తనని ప్రజలు ఓడించలేదు, బీజేపీ, కేంద్ర బలగాలు, ఈసీ కలిసి కుట్ర పన్ని ఓడించాయన్న అంశాన్ని చాలా బలంగా పబ్లిక్ లోనికి తీసుకెళ్లేందుకే ఆమె ఇలా రాజీనామా కూడా చేయను అన్న అంశాన్ని తెరపైకి తెచ్చారు అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. నిజానికి మమతా బెనర్జీ గారికి తెలియంది ఏం కాదు, తాను రాజీనామా చేయకపోయినంత మాత్రాన తాను ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేదు అని. కాకపోతే ఆమె ఇంటెన్షన్ బీజేపీ, ఈసీ, కేంద్ర బలగాలంతా కలిసి బెంగాల్లో అరాచకం చేసి గెలుపును సొంతం చేసుకున్నాయి, బీజేపీకి అనుకూలంగా గెలుపొచ్చేలాగా చేశాయి, 100 సీట్లు చోరీ చేశారు అన్న అంశాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్లడం అన్నది ఆమె బలమైన ఉద్దేశంగా కనపడుతోంది. అయితే మమతా బెనర్జీ ఇక్కడంతా ఎన్నికలు సవ్యంగా జరగలేదు, మొత్తం బీజేపీ రిగ్గింగ్ చేసుకుంది, 100 స్థానాల్ని చోరీ చేసింది అన్నది 100కు 100% సత్యం అని కూడా చెప్పడానికి లేదు. కేంద్ర బలగాల్ని భారీగా మోహరించింది నిజం, ఈసీ అన్నది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది కూడా నిజమే. కానీ మొత్తం 100 సీట్లు తేడా వచ్చేలాగా ఈ ప్రక్రియ జరిగిందా అంటే చెప్పడం సాధ్యం కాదు. కాకపోతే బెంగాల్లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, దీని ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపైన ఒక పెద్ద ఎత్తున విశ్లేషణ నడిచింది. చివరకు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు కదా, మతపరమైన విభజనకు పెద్ద ఎత్తున మమతా బెనర్జీ కూడా కారణమయ్యారు అని. అదే అవకాశం ఏర్పడింది బీజేపీకి. చెప్పాలంటే సరిహద్దు రాష్ట్రం అవడం, బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు, అక్కడి నుంచి చొరబాట్లు, దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నప్పుడు మమతా బెనర్జీ
అలాంటి చొరబాట్లను మేము ఎంకరేజ్ చేయము, ఎవరు రావడం లేదు అనే లైన్ కంటే బీజేపీ ఇక్కడ అంచివేస్తోంది, మైనార్టీలని అంచివేస్తోంది, అటు ఒక లైన్కి తీసుకెళ్లడం. మమతా బెనర్జీ టీఎంసీ బహిరంగంగానే మైనార్టీ పక్షాన ఉన్నారు, బీజేపీ హిందువుల వైపు ఉంది అన్న ఒక పోలరైజేషన్ విపరీతంగా ఏర్పడడం, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా బీజేపీ ప్రచారం చేయడం, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మమతా బెనర్జీ విఫలమవడం, ఈ అన్ని కారణాల కారణంగానే అక్కడ మతపరంగా కంప్లీట్ గా పోలరైజ్ అయిపోయారు ఓటర్లు అన్నది క్లియర్. దాని కారణంగానే బీజేపీకి అనుకున్నట్టుగానే ఈ విజయం వచ్చింది. కాకపోతే ఈ విజయంలో కొద్దిమేర ఈసీ కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి ఉండవచ్చు, కానీ మొత్తానికి మొత్తం ఫలితాన్ని తిప్పేశారు అని అంటే ప్రజా తీర్పును అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడమే అవుతుంది.